వినాయకుడి పూజా విధానం తెలుసుకుందాం. గణపతికి ఎర్ర వస్త్రం ఇష్టం కాబట్టి ఎర్ర వస్త్రాన్ని పరుచుకొని దానిపైన కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి వినాయకుడికి ఆసనాన్ని సిద్ధం చేయాలి. తరువాత దానిపైన వినాయకుడిని కూర్చోపెట్టి వినాయకుడి కోసం జంజాన్ని తయారు చేసుకోవాలి. ఆ దారానికి పసుపు, కుంకుమ వేసి గణపతికి అలంకరించాలి. తరువాత గజవస్త్రాన్ని కూడా గణపతికి అలంకరించుకోవాలి. వినాయకుడికి మనం చెక్కిళ్ళలో గంధాన్ని రాయాలి. తరువాత పూలతో అలంకరించుకోవాలి. కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అందులో కుంకుమ, పసుపు, కాస్త అక్షంతలు, పుష్పం వేసి ఒక తమలపాకును వేసి కలశంగా భావించి అందులో వినాయకుడిని ఆవాహన చేసుకోవాలి. తర్వాత గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను సమర్పిస్తున్నాం. మీతో ఎన్ని పత్రాలు వీలైతే అన్ని పత్రాలు సేకరించి పెట్టండి. ఏ పత్రము సమీపంలో దొరకలేదు అంటే అప్పుడు కేవలం గరికను సమర్పించినా సరిపోతుంది. నాకు ఇక్కడ 5 పత్రాలు దొరకడం వల్ల నేను 5 పత్రాలను సమర్పిస్తున్నాను. గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి తెల్ల మరియు ఎర్ర గన్నేరును కూడా సమర్పిస్తున్నాను. అలానే మొక్కజొన్న కంకుల్ని కూడా సమర్పించుకోవాలి. తరువాత తమలపాకును పెట్టి గౌరీ మాతగా భావించి ఒక పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. దానికి కూడా మనం పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీతో ఎలాంటి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోయినప్పుడు ఒక్క లేదా పోక చెక్క అనే దాన్ని గణపతిగా భావించి దానికి కూడా పూజ చేసుకోవచ్చు. చివరిగా మన దగ్గర ఉన్న వీలైనన్ని పళ్ళు, ప్రసాదాలు సమర్పించుకుంటే గణపతి పూజ అనేది